వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. తరచూ మన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉంటాం. అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా ఈ నెల మొత్తం గడవడానికి అది సరిపోతుందా? ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళిక వేసుకోవడానికి తరచూ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఒక్కసారిగా మన అకౌంట్లోకి ఊహించని విధంగా వేల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అవును, కానీ మన అకౌంట్లో కాదు. ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా 9,900 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత జరిగిన పొరపాటును గ్రహించి బ్యాంకు దానిని సరిచేసుకుంది. ఇతని అకౌంట్ ఖాళీ అయింది. అకస్మాత్తుగా తన అకౌంట్లో సుమారు 9,900 కోట్ల రూపాయలు కనిపించడంతో ఓ వ్యక్తి షాకయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని భదోహీ జిల్లాకు చెందిన భాను ప్రకాష్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అయితే బ్యాంకు దృష్టిలో ఈ అకౌంట్ ఎన్పీఏ అంటే నిరర్ధక ఆస్తిగా మారింది. ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్లో ఒక్కసారిగా ₹99,99,94,95,000 దర్శనమిచ్చాయి. దీంతో షాకైన భాను ప్రకాష్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ లోపం కారణంగా అకౌంట్లో అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాష్కు తాము వివరించామని, పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని, అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్లో పెట్టినట్టు బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు. లకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితులు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాము. భాను ప్రకాష్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్పీఏ ఆంక్షల కారణంగా నెగెటివ్లో కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము అని ఆయన తెలిపారు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.